విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ కు ఏలూరు జిల్లా భీమడోలు వద్ద పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి 2:30 గంటల ప్రాంతంలో భీమడోలు వద్ద పట్టాలపై అడ్డంగా ఉన్న టాటా ఏస్ వాహనాన్ని దురంతో ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భీమడోలు జంక్షన్ వద్ద సిబ్బంది గేట్ వేశారు. అదే సమయంలో టాటా ఏస్లో వచ్చిన కొందరు వాహనంతో గేట్ను ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. రైలు సమీపంలోకి రావడంతో వాహనాన్ని పట్టాలపై వదిలేసి పారిపోయారు. వాహనాన్ని ఢీకొనడంతో రైలు ఇంజిన్ దెబ్బతిన్నది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకొని ఎక్స్ప్రెస్ ఇంజిన్ను మార్చారు. అనంతరం రైలు విశాఖపట్నం బయలుదేరి వెళ్లింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టి దుండగుల కోసం గాలిస్తున్నారు. యాక్చువల్గా నైట్ 2:30కో 3 జరిగి ఉంటుందండి. అక్కడ క్రాసింగ్ కాడ ఒక వెహికల్ అంటే భీమడోలు క్రాసింగ్ అనుకుంటా. ఇక్కడ వెయిట్ చేస్తున్నానని అంటే వెహికల్ అక్కడే ఉందనుకుంటా, ఏమో తెలియదు. మాది ట్రైన్ వచ్చేసి ఇది ఫాస్ట్ కదా, 105 to 110 స్పీడ్తో వస్తుంది. ఇది దురంతో అండి, దురంతో వస్తుంది. క్రాసింగ్ అక్కడ డాష్ ఇచ్చారు. చూస్తే డ్యామేజ్ ఇట్లా అయింది. ఇక వెంటనే ఆపేశారు వెహికల్. ఆపేసి ఇదిగో ఈ టైం పడుతుంది. ఇంకా ఎవరికి ఏం కాలేదు. దిగి చూసాము. ఇంకా స్పాట్ అంటే మొత్తం మీరు అక్కడ లొకేషన్ చూసారు కదా, వెహికల్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయి ఉంది. ఇంకా